హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ నోటిఫికేషన్లో ఎవరెవరిని రిక్రూట్మెంట్ చేసుకుంటారు, ఎలా రిక్రూట్ చేసుకుంటారు అనే ప్రాసెస్ చెక్ చేసుకుందాం. ముందుగా మనకి నోటిఫికేషన్లో మెయిన్ హెడింగ్ వచ్చేసి జాబ్స్ పోస్ట్లో జాబ్స్ వివరాలు అయితే తెలియజేశారు. అవి ఏంటంటే స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్. ప్రైమరీ లెవెల్లో వచ్చేసి సెకండరీ గ్రేడ్ టీచర్స్ మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని రిక్రూట్ చేసుకుంటారు. అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ లెవెల్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్. ఏవైతే గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ ఆఫ్ స్కూల్స్ ఇన్ తెలంగాణ స్టేట్కి రిలేటెడ్గా ఉన్నాయో వారందరికీ ఈ పోస్టులు అనేవి అప్లికేబుల్ అవుతాయి. మనకి ఈ బుల్లెట్ పాయింట్లో చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి గవర్నమెంట్ జియో నెంబర్ 96లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది 25/8/2023 5089 టీచర్ పోస్టులకు పర్మిషన్ అయితే ఇచ్చింది. అయితే ఏ కేటగిరీస్కి ఇచ్చిందంటే ఎస్ఏఎస్, ఎస్జిటిఎస్, ఎల్పిఎస్ అండ్ పీఈటీ ఈ పోస్టులకు అయితే పర్మిషన్ ఇచ్చినారు. గవర్నమెంట్ జియో నెంబర్ 25లో స్కూల్ డిపార్ట్మెంట్ వచ్చేసి 5/9/2023 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రిలీజ్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ ఈ డిఎస్సి 2023లో నోటిఫికేషన్స్లో 6/9/2023 మనకి 5089 పోస్టులను అయితే మనకి పర్మిషన్ ఇచ్చారు. అలాగే 26/2/2024 4957 డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీచర్ పోస్టులకు రిలీజ్ చేశారు. అదేవిధంగా 796 పోస్టులకు ఎడ్యుకేషన్ టీచర్స్కి, అదేవిధంగా 220 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కు పర్మిషన్ ఇచ్చారు. టోటల్గా 11,062 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. అయితే 6/9/2023లో 5089 పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఆ పోస్టులన్నింటినీ కూడా కలిపి ఫ్రెష్గా ఇప్పుడు ఈ ప్రజెంట్ 26/2/2024లో అన్నీ కలిపి మనకి రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టులన్నిటికీ మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని గవర్నమెంట్ అయితే కన్ఫర్మ్ చేసింది. దానికి వెబ్సైట్ వచ్చేసి https మీకు చూపిస్తానండి. ఈ బుల్లెట్ పాయింట్స్లో మనకి ఇచ్చారు. ఇక్కడ చూడండి 7వ లైన్లో https school.edu.telangana.gov.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. మనకి ముఖ్యమైన డేట్స్ వచ్చేసి 4/3/24 నుంచి 2/4/24 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనకి డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఎనాక్సరీ పత్రం అనేది ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. కావాలంటే అది డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. మనకిచ్చిన వెబ్సైట్లో ఈ బుల్లెట్ పత్రాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఫీజు గురించి వివరాలు తెలుసుకోవాలంటే ఫీజు వచ్చేసి ఒక పోస్ట్కి వచ్చేసి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారు ఈచ్ పోస్ట్ వచ్చేసి 1000 రూపీస్ పే చేయాలి. ఈ పేమెంట్స్ మనకు వచ్చేసి క్రెడిట్ కార్డ్తో పే చేయొచ్చు, డెబిట్ కార్డ్తో పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ త్రూ కూడా పే చేయొచ్చు. నార్మల్గా అయితే మనకి ఈ ప్రాసెస్ అనేది బ్యాంకింగ్ త్రూ సెక్టర్ ద్వారా చేయాలి. ఇంకోటి ఈ పేమెంట్స్ వచ్చేసి 4/3/2024 నుంచి 3/4/2024 లోపు పే చేశాక మనకి ఈ బిట్వీన్ డేట్స్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఈ 14th పాయింట్లో ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అయితే చూపించారు. టోటల్గా అయితే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 46 ఇయర్స్. మనకి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీఎస్ అండ్ ఈడబ్ల్యూఎస్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి 5 ఇయర్స్, ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. మనకి క్వాలిఫికేషన్స్ బేస్డ్ ఆన్ ఏ పోస్టులు ఉన్నది మనకి ఎన్ఎక్స్రీలో పెట్టారు. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అయితే చెక్ చేసుకుందాం. ఇంకోటి మనకి ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది ఏ డిస్ట్రిక్ట్స్లో మనకి బోర్డ్స్ ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్,
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి 11 డిస్ట్రిక్ట్స్లో అయితే మనకి ఎగ్జామినేషన్ డేట్స్ ఇంకా డిక్లేర్ చేయలేదు. అది ఎప్పుడంటే అప్లికేషన్స్ డేట్స్ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు మనకి ఈ డేట్స్ అనేది కన్ఫర్మ్ చేస్తారండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.